సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ ఎక్స్పెరిమెంట్. ఈరోజు ఎక్స్పెరిమెంట్ వచ్చేసి అయితే నేనైతే ఒక మొబైల్ గురించి అయితే ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నా. ఇది వచ్చేసి అయితే ఆనర్ మొబైల్. మా లాస్ట్ వీడియోలో అయితే ఒక ఆనర్ మొబైల్తో అయితే ఎక్స్పెరిమెంట్ అయితే చేశాం కదా, ఒకసారి చూడండి. ఎవడని చూడకుండా అయితే దాని లింక్ అయితే కింద అయితే డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తా. వెళ్ళి అయితే ఆ వీడియో అయితే చూస్తే ఈ వీడియో కూడా మీకైతే ఈజీగా అయితే అర్థమవుతుంది. అప్పుడు ఆనర్ మొబైల్ అనేది అయితే లాస్ట్ వీడియోలో మనం ఇప్పేదానికైతే ట్రై చేసినాం లోపల పార్ట్స్ గురించి. కంప్లీట్గా అయితే అప్పుడు ఆ వీడియోలను అయితే ఇప్పేదానికైతే రాలేదు. ఇప్పుడైతే మళ్ళీ అయితే ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసానో అక్కడి నుంచి స్టార్ట్ చేసి అయితే లోపల అయితే ఆనర్ మొబైల్ అయితే ఇలాగైతే స్విచ్ ఆఫ్ అవుతుంది. నేనైతే ఇప్పేసిన మొత్తం. ఇది కంప్లీట్ అయితే మొబైల్ అనేది అయితే డ్యామేజ్ అయితే అయిపోయింది. కాబట్టి లోపల ఎలా ఉందో చూద్దాం, ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేద్దామని అయితే ఆనర్ మొబైల్ పాత మొబైల్ అయితే తీసుకుని అయితే ఇలా అయితే ఇప్పేస్తున్నా. ఆల్రెడీ ఒక ఓల్డ్ వీడియోలో అయితే ఉంటుంది, మా పాత వీడియో అయితే చేసిన. దాని లింక్ కూడా కింద అయితే ఇస్తా, ఎవరైనా చూడాలనుకుంటే అయితే చూడండి. ఇప్పుడు వచ్చేసి అయితే ఈ ఆనర్ మొబైల్ అయితే నేనైతే కంప్లీట్గా అయితే తిప్పేసిన. చూద్దాం ఇప్పుడైతే లోపల ఏమేమి ఉన్నాయి. ఇది వచ్చేసి అయితే బ్యాటరీ వచ్చేసి టోటల్గా అయితే డ్యామేజ్ అయితే అయిపోయింది. నేను వచ్చేసి అయితే వీడియోకి అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా, ఎందుకంటే కొంచెం డిస్టర్బెన్స్ అయితే వస్తుంది కాబట్టి వాయిస్ అనేది కరెక్ట్ రికార్డ్ కాలే, కాబట్టి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. ఇది వచ్చేసి అయితే బ్యాటరీ. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి అయితే మీరైతే ఎవరైతే మీ మొబైల్స్ ఇప్పేదానికైతే ట్రై చేయకండి. నేను కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయిన మొబైల్ తీసుకుని లోపల పార్ట్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దామని నేనైతే అయితే మీకైతే చూపిస్తున్నా. అదే మొబైల్లో ఎలా ఉంటుంది, బ్యాటరీ ఎలా అనేది, ఎలా కెమెరా పార్ట్స్, మదర్ బోర్డ్ ఇవన్నీ ఎలా ఉంటాయి చూపిద్దాం. ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ టైప్ చేద్దామని అయితే నేనైతే వీడియో అయితే తీస్తున్నా. మీరైతే ఎవరైతే ట్రై చేయకండి అసలుకే, ఎందుకంటే ఖరాబ్ అయిపోయిన మొబైల్ మాత్రమే నేనైతే తీసుకున్నా. మొత్తం టోటల్గా డ్యామేజ్ అయిపోయింది, అందుకే నేనైతే మొబైల్ అయితే ఇప్పేసిన. ఇది వచ్చేసి అయితే ఆనర్ మొబైల్. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి బ్యాటరీ కూడా మొత్తం తీసేస్తా. ఇంకా చూద్దామని మనమైతే ఒక్కొక్క పార్ట్ అయితే ఇప్పయి అయితే మీకైతే చూపిస్తా. సో గైస్, మీరు చూసుకుంటే అయితే బ్యాటరీ అనేది అయితే మొత్తం అయితే రిమూవ్ అయితే చేసేసినాం. బ్యాటరీ అయితే ఫుల్ డ్యామేజ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అయితే కెమెరా అనేది ఎలా ఉంటుందో అనేది అయితే ఇప్పైతే చూద్దాం. పార్ట్ టు పార్ట్ అయితే నేనైతే ఇప్పేందుకైతే ట్రై అయితే చేస్తా. మీకైతే మళ్ళీ చెప్తున్నా, మీరైతే ఎవరైతే ట్రై చేయకండి. నేను జస్ట్ వీడియో కోసం చేస్తున్నా ఎక్స్పెరిమెంట్ వచ్చేసి అయితే. అండ్ అలాగే మా ఛానల్ని అయితే వీడియోస్ అనేది అయితే ఎండ్ వరకు అయితే ఎవరైతే చూడట్లేదు, మీకు వీలైతే అయితే ఎండ్ వరకు చూసేదానికైతే ట్రై చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి అయితే ఇంకోటి పార్ట్స్ అయితే తీసి అయితే చూపిస్తాను మీకైతే. ఇప్పుడు ఓకే గైస్, ఇది వచ్చేసి అయితే స్పీకర్, మన మొబైల్లో ఉండే స్పీకర్. ఇది వచ్చేసి అయితే మీరైతే చూసుకోవచ్చు, ఇలాగైతే ఉంటుంది స్పీకర్. ఇది వచ్చేసి ఆనర్ మొబైల్ని అయితే ఇలా అయితే ఫిట్ ఉంది. ఇది వచ్చేసి అయితే బ్యాక్ కెమెరా. ఆనర్ మొబైల్కి అయితే బ్యాక్ కెమెరా అయితే 2 అయితే వచ్చినాయి కదా, ఇవి వచ్చేసి అయితే అవే 2 కెమెరాస్. ఎంత చిన్నగా ఉన్నాయో చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ కెమెరా తీద్దాం. ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్లాష్. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి అయితే ఫ్రంట్ కెమెరా.
అంతే, ఈరోజు వీడియో అయితే ఇంతటితో అయితే ఎండ్ చేద్దామని అయితే అనుకుంటున్నా. ఎక్కువైతే ల్యాగ్ అయితే చేయొద్దు కదా. ఈరోజు వీడియో అనేది మీకు ఎలా అనిపించిందో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.